హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. వీడియోకి మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు కొంచెం మోటివేట్గా అనిపిస్తుంది. నేను ఎప్పుడైనా కూడా అమ్మవారికి ఇలా సింపుల్గా చేసుకుంటానండి పూజ. ఒకసారి నేను ఈ వీడియోలో ఎలా చేశాను అనేది మీతో పూర్తిగా షేర్ చేసుకుంటాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అన్ని వరాలనిచ్చే ఆ వరలక్ష్మిని మనం ఇంట్లోకి స్వాగతం పలుకుతున్నాం కాబట్టి గడపకు పసుపు రాసుకొని చక్కగా పూజ చేసుకున్నానండి. ఇలా చేసుకోవటం వల్ల ఏదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా మనలో వస్తుందండి. అలాగే చూడటానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. అందుకేనండి నేను ఇలా గడపను పూజించుకున్నాను. ఇలా అమ్మవారికి ఇష్టమైన మామిడి తోరణాలు కూడా కట్టుకున్నానండి గుమ్మానికి. మొదట కలశాన్ని సిద్ధం చేసుకోవడానికి నేను కొబ్బరికాయ తీసుకొని పసుపు కుంకుమలతో ఇలా అలంకరించుకున్నానండి. ఇదిగోండి వీడియోలో కనిపిస్తుంది చూడండి ఎంత చక్కగా వచ్చిందో బొట్టు అమ్మవారికి. నాకైతే చాలా నచ్చిందండి. ఫస్ట్ పేపర్ని కట్ చేసి ఆ షేప్ పెట్టుకొని నేను ఇలా బొట్టు పెట్టుకున్నాను అమ్మవారికి. చాలా చక్కగా వచ్చింది. అలాగే కావాల్సిన పువ్వులు, ఇంకా అమ్మవారికి అలంకరించడానికి పువ్వులు సిద్ధం చేసుకున్నాను. తమలపాకులు, అమ్మవారికి ఇష్టమైన మామిడి తోరణాలు కూడా సిద్ధం చేసుకున్నాను. అలాగే ఎర్రటి ఒక జాకెట్ పీస్ కూడా పెట్టుకున్నానండి. అలాగే గోల్డ్ చైన్ని వాటరు, పచ్చిపాలు, పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకున్నానండి అమ్మవారికి సమర్పించడానికి. ఇలా చేస్తే ఏ దోషము ఉండదంటండి. మనం వాడతాం కాబట్టి తిరిగి అలాగే అమ్మవారికి వేయకుండా పచ్చిపాలు, పసుపు, వాటర్ వేసి క్లీన్ చేసి అమ్మవారికి సమర్పిస్తాను. ఇంకా కలశం ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి ఒక రాగి చెంబుని తీసుకొని, రాగి చెంబు మీద నాకు అష్టలక్ష్మిలో రూపులు ఉన్నాయండి కాబట్టి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. ఈ కలశం చూస్తున్నప్పుడు మామిడాకులు, పసుపు కుంకుమలతో పూజించిన ఆ కొబ్బరికాయ కాంతివంతమై నాకు అమ్మవారి రూపాన్ని ప్రతిబింబిస్తున్నట్లు అనిపిస్తుందండి. నాకు పాత్రలాగా ఇది కనిపించదు. భక్తి, శ్రద్ధ, ఆశీర్వాద సంకేతం అండి ఇది. అమ్మవారి ఆరాధనలో కలిగే శక్తి మనం చేసే ప్రతి పూజ భక్తితో చేస్తేనే మనకు ఫలితం ఇస్తుంది. ఇదిగోండి ఇలా కింద ఒక ప్లేట్లో బియ్యం ఏర్పాటు చేసుకున్నానండి. తర్వాత రాగి చెంబు పెట్టుకున్నాను. ఆ రాగి చెంబులో వాటరు, పసుపు, కుంకుమ, కొన్ని అక్షింతలు, 2 ఎండు ఖర్జూరాలు, 1 రూపాయి కాయిన్ వేసుకున్నానండి. ఇలా చెంబుపై ఇలా 5 తమలపాకులు ఉంచానండి రాగి చెంబు మీద. ఇందాక పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్న కొబ్బరికాయను ఆ చెంబు మీద పెట్టుకున్నానండి. ఇలా 5 తమలపాకులు ఉంచాను. రాగి చెంబు మీద 5 తమలపాకులు ఉంచిన తర్వాత నేను కొబ్బరికాయను ఇందాక పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని సిద్ధం చేసుకున్నాను కదండి, ఆ కొబ్బరికాయను అలా ఉంచాను. దాని మీద ఇంకా ఎర్రని బ్లౌజ్ పీసు, పూలు పెట్టి అలంకరించుకున్నానండి. అస్సలు నాకు ఇట్లా అలంకరించుకున్న తర్వాత ఎంత చక్కగా ఉందంటే అలా చూస్తూనే నాకు ఆ రూపం అమ్మవారి రూపంలాగే కనిపించిందండి. చాలా చక్కగా అనిపించింది. మనసుకి ఏదో తెలియని ఒక సంతోషం కలిగిందండి ఇలా చూడగానే కలశాన్ని. నిజంగా అమ్మవారు నాకు దర్శనమిచ్చినంత ఫీల్ అయిపోయాను నేను. ఇదిగోండి ఇంకా దీపాలు వెలిగించుకున్నాను. అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత అగరబత్తీలు వెలిగించి పెట్టుకున్నానండి. మన ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించి పూజించే అద్భుత సాంప్రదాయమే కదండి ఈ వరలక్ష్మి వ్రతం అంటే. బయట తులసి మాతను కూడా ఇలా పూజగా పసుపుతో గణపతిని చేసుకొని గణపతిని పూజ చేసుకున్నానండి. ఇంకా అమ్మవారిని పూజించడానికి అక్షింతలను కూడా ఏర్పాటు చేసుకున్నాను. అమ్మవారికి ప్రసాదము, పండ్లు, పువ్వులు సమర్పించాను. అమ్మవారికి దానిమ్మ పండు గింజలంటే చాలా ఇష్టం అండి. కాబట్టి నేను దానిమ్మ పండు ఒలిచి పెట్టానండి గింజలు. ఇలా తర్వాత బెల్లం పాయసం చేసి పెట్టాను అమ్మవారికి. ఇంకా నా దగ్గర ఉన్న పండ్లు కూడా 2 పెట్టుకున్నానండి. ఇంకా గాజులు కూడా సమర్పించాను అమ్మవారికి. ఇదిగోండి పక్కనే పసుపు గణపతిని చేసుకున్నాను. ఆయన పూజించిన తర్వాత అమ్మవారిని కూడా పూజించానండి. అలాగే కనకధార స్తోత్రం పఠించుకున్నానండి. ఈ స్తోత్రం ఏ ఇంట్లో అయితే పఠిస్తారో ఆ ఇంట్లో మహాలక్ష్మి సంపదలు వెదజల్లుతుందని నమ్మకం అండి. ఈరోజే కాదండి, నేను ప్రతి ఫ్రైడే కూడా కనకధార స్తోత్రం పఠిస్తాను. ఒక 6 మంత్స్ నుంచి నేను ఇలా చేస్తున్నానండి. ఫ్రైడే కంపల్సరీగా ఒక 15-20 మినిట్స్ కూర్చొని అమ్మవారి దగ్గర కనకధార స్తోత్రం చదువుకుంటాను. వీలైతే మీరు కూడా ప్రతి ఫ్రైడే కనకధార స్తోత్రం చదువుకోండి. ఎక్కడ దరిద్రం ఉన్నా అమ్మవారు అక్కడ సంపదలు వెదజల్లుతుందని ప్రతీది అండి. ఈ కనకధార స్తోత్రానికి చాలా శక్తి ఉందండి. అలాగే ఈ కనకధార స్తోత్రము రోజు ఒకే టైంలో చదివినా కూడా చాలా ఫలితం ఉంటుందండి. ప్రతి ఫ్రైడే కుదరని పక్షంలో ప్రతి ఫ్రైడే చదువుకోండి, లేదా ప్రతిరోజు
ఒకే టైంలో చదివామంటే ఇంకా ఎక్కువ ఫలితం బాగా వస్తుందండి. ఇంకా అలాగే అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో అమ్మవారిని పూజించుకున్నానండి. నాకైతే ఈ స్తోత్రం చదివిన తర్వాత చాలా బెటర్ అనిపించిందండి మా లైఫ్. నేను ఎప్పుడైతే మొదలుపెట్టానో అమ్మవారి స్తోత్రం చదవటము, అప్పటి నుంచి నాకు కొద్దిగా బెటర్ అనిపించింది. మా లైఫ్లో ఉన్న కొన్ని సమస్యలు కూడా చాలా వరకు తీరాయండి. కాబట్టి మీరు కూడా వీలైతే కనకధార స్తోత్రం పఠించడానికి ప్రయత్నించండి. ఇదేనండి, నేను ఇలాగే సింపుల్గా చేసుకున్నానండి అమ్మవారికి పూజ. మనము ఎంత ఆర్భాటంగా ఎంత హడావిడిగా చేసామన్నది కాదండి ముఖ్యం, ఎంత భక్తితో మనశ్శాంతిగా అమ్మవారిని పూజించుకున్నామనేది ముఖ్యము. ఉన్నంతలో మనం అమ్మవారికి ప్రసాదాలు సమర్పించి అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటే చాలండి, ఖచ్చితంగా అమ్మవారు అనుగ్రహిస్తుంది అని నా నమ్మకం అండి. ఆ వరలక్ష్మీదేవి ఆశీస్సులు మీకు కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమః. నాకు ఈ వీడియో మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇంకొన్ని వీడియోలు చేయడానికి కొంచెం సపోర్ట్గా అనిపిస్తుందండి. ఓకే అండి, బాయ్.